హాయ్ గాయ్స్, నా పేరు రవికుమార్. మీరు ప్రోగ్రామింగ్ లో ఫ్రమ్ జీరో టు హీరో అవ్వాలనుకుంటున్నా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ పైథాన్ సిరీస్ సక్సెస్ కావాలంటే నాకు మీన్స్ కావాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో చెప్పండి వి విల్ క్రాక్ పైథాన్ అని. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్స్ ఏంటంటే పైథాన్ ఇంట్రడక్షన్, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్. వీటి గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ అండ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి పైథాన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇది ఎప్పుడు క్రియేట్ చేశారంటే 1980s అయితే క్రియేట్ చేశారు. పైథాన్ నోస్ సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ. సో సింటాక్స్ కూడా ఈజీగా ఉంటుంది మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి. అందుకే పైథాన్ అయితే కన్ఫర్మ్గా నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో అసలు ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి, మెమరీ హైరార్కీ అంటే ఏంటిది, పైథాన్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్స్కు డిఫరెన్స్ ఏంటి కూడా తెలుసుకుందాం. మనం విండోస్ అండ్ మ్యాక్, లైనక్స్ వితౌట్ ఎనీ చేంజెస్తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు పైథాన్ అనేది. పైథాన్లో మేజర్ ఫ్యూచర్స్ ఏంటంటే ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. ఈజీగా మనం చదవచ్చు అండ్ ఈజీగా యూజ్ చేయొచ్చు మనం. ఈ రెండు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పైథాన్ వల్ల. కామన్ టాస్క్ చేయడానికి చాలా లైబ్రరీస్ ఉన్నాయి, లైక్ ఎట్లా అంటే పాండాస్, నంపీ. సో ఇలాంటి లైబ్రరీస్ అయితే యూజ్ చేస్తాం మనం. మల్టిపుల్ ప్రోగ్రామింగ్స్ కూడా యూజ్ చేస్తాం మనం. లైక్ ఎలాంటి వాటిలో అంటే ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కానీ ఫంక్షన్ ప్రోగ్రామింగ్లో కూడా యూజ్ చేస్తాం. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ను క్విక్లీ సాల్వ్ చేయడానికి పైథాన్ టూల్స్ అయితే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రాపింగ్ ఆఫ్ డాటా ఫ్రమ్ ద వెబ్సైట్ నుంచి డాటాను స్క్రాప్ చేస్తుంది. సో దీనివల్ల తక్కువ కోడ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో పైథాన్ కోడ్ రాయడం వల్ల ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే మనకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది కీవర్డ్స్. సో వీటికి స్పెషల్ మీనింగ్స్ అయితే ఉంటాయి. మనం వేరియబుల్ కానీ ఫంక్షన్ నేమ్స్తోనైతే డిఫైన్ చేయలేం. పైథాన్ కీవర్డ్స్ ఏంటంటే ఇఫ్ కీవర్డ్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఫర్ ద కండిషన్ స్టేట్మెంట్స్ కోసం అయితే ఇఫ్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఎల్స్. ఇది కూడా కండిషన్ స్టేట్మెంట్స్ కోసమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ యూజ్డ్ ఫర్ ద లూప్స్. ఒక కంప్లీట్ లూప్ కోసం అయితే ఫర్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేస్తాం. వైల్ యూజ్డ్ ఫర్ ద వైల్ లూప్. సేమ్ లూప్స్ కోసం కూడా వైల్ అనేది యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇంపుట్ ఎందుకంటే ఒక మాడ్యూల్స్ను మనం ఇంపుట్ చేయడానికి ఇంపుట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్. డిఫైన్డ్ యాజ్ ఏ క్లాస్. ఒక క్లాస్ను డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం క్లాస్ అనేది. డిఫ్ ఎందుకంటే డిఫైన్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ను డిఫైన్ చేయడానికి డిఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఫంక్షన్లో ఉన్న వాల్యూను రిటర్న్ చేయడానికి రిటర్న్ అనే వాల్యూని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్సెప్షన్ను హ్యాండిల్ చేయడానికి ట్రై అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్రేక్. ఇట్స్ బ్రేక్స్ అవుట్ ఆఫ్ ద లూప్స్ను బ్రేక్ చేయడానికి బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో ఇలాంటి కీవర్డ్స్ అయితే మనం యూజ్ చేస్తాం ప్రోగ్రామింగ్లో. నెక్స్ట్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ అండ్ ఎల్స్ కీవర్డ్ తీసుకుందాం అనుకో. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఇఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, కండిషన్ కదా. సో ఇక్కడ కండిషన్ ఏంటిది, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. సో ఈ కండిషన్ ట్రూ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయిందనుకో ఎల్స్ స్టేట్మెంట్ అంటే వేరే స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. అక్కడ ప్రింట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. సో ఇలా అయితే మనకు ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఏంటిది ఐడెంటిఫైయర్స్. ఫస్ట్ మీకు ఏం డౌట్ వస్తుంది, అసలు ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? సో అండ్ ఐడెంటిఫైయర్ ఈజ్ ఏ నేమ్ ఈజ్ గివెన్ టు ద వేరియబుల్ ప్రోగ్రామింగ్ ఎలిమెంట్స్. లైక్ ఐడెంటిఫైయర్ ఈజ్ ఏ నేమ్. ఐడెంటిఫైయర్ అనేది కూడా ఒక నేమే, బట్ వేరియస్ ప్రోగ్రామింగ్ ఎలిమెంట్స్కి అయితే యూజ్ చేస్తాం. లైక్ ఎలా అంటే వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాసెస్, మోడ్యూల్స్, ఆబ్జెక్ట్స్. సో ఇలాంటి వాటికైతే మనం చాలా యూజ్ చేస్తాం ఐడెంటిఫైయర్స్. రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్. సో రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్లో ఫస్ట్ ఏంటంటే స్టార్ట్ విత్ ఏ లెటర్. ఫస్ట్ యూజ్ చేసేది లెటర్ అయి ఉండాలి లేదా అండర్ స్కోర్ అయి ఉండాలి. ఎలా అంటే స్మాల్ ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్. సో ఇవన్నీ ఉండాలి, లేకపోతే అండర్ స్కోర్తోనైతే యూజ్ చేయాలి మనం. ఫాలోడ్ బై లెటర్స్, డిజిట్స్ ఆర్ అండర్ స్కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేయాలంటే మనం నేమ్ అండర్ స్కోర్ 1, మై అండర్ స్కోర్ వేరియబుల్, అండర్ స్కోర్ రిజల్ట్. సో ఇలాంటి వాటిని అయితే యూజ్ చేయాలి. ఫస్ట్ క్యారెక్టర్ లెటర్ ఆర్ అండర్ స్కోర్తోనైతే ఉండాలి మనకు. సో నెక్స్ట్ వన్ ఏంటిది, కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్స్తోనైతే మనం స్టార్ట్ చేయొద్దు. వన్ నేమ్. సో ఇలాంటి వాటిని అయితే మనం వ్యాలిడ్ చేయం. నెక్స్ట్ ఏంటిది, ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఫస్ట్ వన్లో వి అనేది స్మాల్, నెక్స్ట్ వన్లో వి అనేది క్యాపిటల్. సో ఈ రెండింటికి డిఫరెంట్ మీనింగ్స్ అయితే ఉంటాయి. సో అందుకే మనం ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్. నేమ్ ఈజ్ ఏ ఐడెంటిఫైయర్ ఆఫ్ ద వేరియబుల్ హోల్డింగ్ ఆఫ్ ఏ స్ట్రింగ్. నేమ్ అనేది ఒక ఐడెంటిఫైయర్.
సో ఏం స్టోర్ చేసుకుంది, వేరియబుల్ అనేది ఒక స్ట్రింగ్ను హోల్డ్ చేసుకున్నది, అదేంటిది జాన్. సో దీన్ని మనం ఐడెంటిఫైయర్ అంటాం. ఎగ్జాంపుల్ 2, డిఫైన్ ద క్యాలిక్యులేటర్ సమ్. డిఫ్ మీన్స్ డిఫైన్, క్యాలిక్యులేటర్ అండర్ స్కోర్ సమ్. ఇక్కడ మనం పారామీటర్స్ అయితే తీసుకున్నాం ఏ కామా బి. సో రిటర్న్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ క్యాలిక్యులేటర్ అండర్ స్కోర్ సమ్ ఈజ్ ఏ ఐడెంటిఫైయర్ ఆఫ్ ద ఫంక్షన్. సో నెక్స్ట్ ఏంటంటే రియల్ లైఫ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. రియల్ లైఫ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో ఐడెంటిఫైయర్స్ ఎలా యూజ్ చేస్తామంటే ఈమెయిల్ ఐడి ఈజ్ ఐడెంటిఫైయర్ ఫర్ యువర్ ఈమెయిల్ అకౌంట్. ఈమెయిల్ అకౌంట్కు ఈమెయిల్ ఐడి అనేది ఒక ఐడెంటిఫైయర్. కాంటాక్ట్ ఇన్ యువర్ ఫోన్ బుక్లో ఫోన్ నెంబర్ అనేది ఒక లేబుల్. ఐడెంటిఫైయర్స్ ఆర్ ద నేమ్స్ యూ గివ్ టు వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్, క్లాసెస్ ఎక్సెట్రా. సో మనం ఐడెంటిఫైయర్స్ యొక్క నేమ్స్ దేనికి ఇస్తామంటే వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాసెస్కి అయితే ఇస్తాం మనం. ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్. నౌ లెట్స్ సీ సమ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ అండ్ వై దే ఆర్ నాట్ అలౌడ్. 1 2 3 నేమ్ అనే ఒక ఐడెంటిఫైయర్ తీసుకున్నా. దీన్ని ఎందుకు యూజ్ చేయలేమంటే ఇట్ స్టార్ట్ విత్ ద నెంబర్ విచ్ ఈజ్ నాట్ అలౌడ్. సో మనం అక్కడ చూసుకున్నాం కదా పైన ఏమేమి అలో అవుతాయో. సో ఇక్కడ ఏంటిది స్టార్ట్ విత్ 1 2 3 నెంబర్స్తో మనం తీసుకోవద్దు. సో ఇక్కడ స్టార్ట్ విత్ నెంబర్ కాబట్టి నాట్ అలౌడ్. నెక్స్ట్ ఫర్, ఇట్స్ ఏ కీవర్డ్ అండ్ కెనాట్ యూజ్డ్ ఫర్ అన్ ఐడెంటిఫైయర్. ఫర్ అనేది ఒక కీవర్డ్, పైన డిస్కస్ చేసుకున్నాం మనం కీవర్డ్స్ ఏంటేంటి అని. సో ఫర్ అనేది ఒక కీవర్డ్ కాబట్టి సో ఐడెంటిఫైయర్గా మనం యూజ్ చేయలేం. నెక్స్ట్ ఏంటిది థర్డ్ వన్, @ యూజర్, స్పెషల్ క్యారెక్టర్ అదర్ దెన్ అండర్ స్కోర్, సో విచ్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఇక్కడ అండర్ స్కోర్ యూజర్, సో ఇది అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి ఇది కూడా మనం అలో చేయలేం. నెక్స్ట్ సేమ్ రిజల్ట్ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ మనం అలో చేయలేం. సో ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్. 4 టైప్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ అయితే మనం ఇక్కడ తీసుకోవద్దు. 4 టైప్స్ అయితే చూసుకున్నాం కదా, ఇలా మన ఐడెంటిఫైయర్స్ని అయితే డిఫైన్ చేయలేం. నెక్స్ట్ కరెక్ట్ ఐడెంటిఫైయర్స్. సో ఎలాంటి ఐడెంటిఫైయర్స్ మనం తీసుకోవాలంటే నేమ్ అండర్ స్కోర్ 1 2 3, స్టార్ట్ విత్ లెటర్ అండ్ కంటిన్యూస్ విత్ నెంబర్. సో మనం ఫస్ట్ స్టార్ట్ విత్ లెటర్స్తో అయితే తీసుకోవచ్చు, 1 2 3 ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే మై అండర్ స్కోర్ రిజల్ట్, నో కీవర్డ్స్, ఇక్కడ కీవర్డ్ అనేది లేదు. సో ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ యూజ్ ఫర్ అండర్ స్కోర్ యూజ్ చేసాం కాబట్టి ఇది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ అండర్ స్కోర్ యూజర్ అండర్ స్కోర్ నేమ్, స్టార్ట్ విత్ అండర్ స్కోర్, సో ఇది కూడా మనం తీసుకోవచ్చు. సో ఇలాంటి ఐడెంటిఫైయర్స్ మనం తీసుకోవాలి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ పైథాన్ కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ అయితే యూజ్ చేద్దాం మనం. ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్. సో బ్యాంకింగ్ సిస్టమ్ చూద్దాం. యూజింగ్ ఇఫ్ అండ్ ఎల్స్. ఇక్కడ డిఫైన్ అనేది ఏంటిది కీవర్డ్. చెక్ అండర్ స్కోర్ బ్యాలెన్స్, సో ఇక్కడ బ్యాలెన్స్ తీసుకున్న. ఇఫ్ బ్యాలెన్స్ ఈస్ గ్రేటర్ దెన్ 0, ప్రింట్ బ్యాలెన్స్ అవైలబుల్, ఎల్స్ నో బ్యాలెన్స్ లెఫ్ట్. సో ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందంటే ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఏం డిఫైన్ చేస్తాం, బ్యాలెన్స్ చెక్ చేస్తున్నామా లేదా అని డిఫైన్ చేసుకుందాం మనం ఇప్పుడు. సో ఇఫ్ అనే స్టేట్మెంట్ చూస్తున్నా, బ్యాలెన్స్ అనేది గ్రేటర్ దెన్ 0, 0 కన్నా బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి, మనకి ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ దానికన్నా తక్కువ ఉన్నాయనుకో నో బ్యాలెన్స్ లెఫ్ట్, అంటే 0, ఏ బ్యాలెన్స్ లో అని చెప్తుంది. సో ఇలా ప్రాసెస్ అయితే జరుగుతుంది మనకు. ఇక్కడ ఏం యూజ్ చేసామంటే ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ కీవర్డ్స్ యూజ్ చేసి బ్యాలెన్స్ అయితే చెక్ చేసాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్ క్యాలిక్యులేటర్ యూజింగ్ ఐడెంటిఫైయర్స్ అండ్ ఫంక్షన్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ యాడ్ మీన్స్ అడిషన్, ఏ కామా బి, రిజల్ట్ ఏ ప్లస్ బి. డిఫైన్ సబ్స్ట్రాక్షన్, ఏ కామా బి, రిటర్న్ ఏ మైనస్ బి. ఇక్కడ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 10, నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. ప్రింట్ యాడ్ నెంబర్ 1 కామా నెంబర్ 2, ప్రింట్ సబ్స్ట్రాక్షన్ నెంబర్ 1 కామా నెంబర్ 2. ఫస్ట్ ఏంటిది అడిషన్ కాబట్టి ఇక్కడ అడిషన్ అనేది మనకు పర్ఫామ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అనేది ఇక్కడ ఫంక్షన్లో ఫస్ట్ ఏంటిది ఏ మీన్స్ ఏ అనేది నెంబర్ 1 అనేది అసైన్ అవుతుంది. అంటే నెంబర్ 1లో ఎంత ఉన్నది 10 అనేది ఏలో స్టోర్ అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఏంటిది నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ నెంబర్ 2 అంటే ఎంత 5 అనేది ఎందులో స్టోర్ అవుతుంది బి. సో బి ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు 10 + 5 15 అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ సేమ్ సబ్స్ట్రాక్షన్ అనే ఫంక్షన్ చూసుకోండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 1. సో నెంబర్ 1లో ఎంత ఉన్నది 10 ఉంది, 10 ఈజ్ ఈక్వల్ టు ఏ, 10 ఈజ్ ఈక్వల్ టు ఏలో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటిది నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు బి. సో నెంబర్ 2లో ఎంత స్టోర్ అయింది 5. సో ఈ 5 అనేది ఎందులో స్టోర్ అవుతుంది బిలో. సో 10 - 5 అనేది ప్రింట్ అవుతుంది మనకు.
అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఆర్ ఐడెంటిఫైర్ ఫంక్షన్స్. నెక్స్ట్ నెంబర్ 1 నెంబర్ 2 అనేది ఐడెంటిఫైర్ ఫర్ వేరియబుల్స్. క్లాస్ డెఫినేషన్ యూజింగ్ క్లాస్ కీవర్డ్. క్లాస్ను డిఫైన్ చేద్దాం యూజింగ్ క్లాస్ కీవర్డ్స్. ఇక్కడ క్లాస్ అనే పర్సన్ తీసుకున్నాను నేను. డిఫైన్ ఇనిట్. ఇక్కడ ఏమేమి డిఫైన్ చేస్తాను నేను? నేమ్ అండ్ ఏజ్. మనకి ఏం కావాలి? నేమ్ అండ్ ఏజ్ కావాలి కదా క్లాస్లో. సో సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్. సో డిఫైన్ ఇంట్రడక్షన్ సెల్. ప్రింట్. ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ అయితే యూజ్ చేసా. హాయ్ ఐ యామ్ ఓపెన్ కర్లీ బ్రేస్ సెల్ఫ్ డాట్ నేమ్. సో అక్కడ మనం ఏ నేమ్ ఇస్తున్నామో ఆ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. నేమ్ కాడ నేను రవి ఇచ్చాను అనుకో, ఐ యామ్ రవి అని వస్తుంది. నెక్స్ట్ అండ్ ఐ యామ్ సెల్ఫ్ డాట్ ఏజ్. సో ఐ యామ్ 20 years old అని వస్తుంది. పర్సన్ 1 ఈజ్ ఈక్వల్ టు పర్సన్ అండ్ ఐ యామ్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఇయర్స్ ఓల్డ్. సో పర్సన్ 1 ఈజ్ ఈక్వల్ టు పర్సన్ జాన్ 30. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వన్ ఏంటిది? నేమ్. నేమ్ ఏంటిది? జాన్. ఏజ్ అనేది ఏంది? 30. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ కాడ జాన్, ఇక్కడ సెల్ఫ్ డాట్ ఏజ్ కాడ 30 అనేది మనకు ప్రింట్ అవుతుంది. సో పర్సన్ 1 డాట్ ఇంట్రడ్యూస్. సో దీన్ని డిఫైన్ చేస్తే మనకు అవుట్పుట్లో హాయ్ ఐ యామ్ జాన్ అండ్ ఐ యామ్ 30 years old అని వస్తుంది. పర్సన్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ ఫర్ ద క్లాస్. నేమ్ ఏజ్ ఆర్ ఐడెంటిఫైయర్ ద అట్రిబ్యూట్స్. ఇంతవరకు ఈ చాప్టర్లో ఏమేమి డిస్కస్ చేసుకుందాం అంటే పైథాన్ ఇంట్రడక్షన్. ఇట్స్ సింపుల్, ఈజీ టు యూజ్ అండ్ వర్సటైల్. సో పైథాన్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ కీవర్డ్స్లో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? దీస్ ఆర్ రిజర్వ్డ్ కీవర్డ్స్ విత్ ద ప్రీ డిఫైన్డ్ మీనింగ్స్. సో కొన్ని కీవర్డ్స్ నేర్చుకొని అవి ఎందుకు యూజ్ చేస్తామని కూడా తెలుసుకున్నాం. లైక్ ఫర్, ఇఫ్, వైల్, ఇన్పుట్ ఇలాంటివి కూడా నేర్చుకున్నాం కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తామని. నెక్స్ట్ ఏంటిది? ఐడెంటిఫైయర్స్. నేమ్స్ యూ యూజ్ టు ఐడెంటిఫైర్ వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాసెస్ అండ్ ఫంక్షన్స్ను ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిఫైయర్స్ అయితే యూజ్ చేస్తాం మనం. నా నుంచి మీకు ఇచ్చే టిప్స్ ఏంటంటే ఆల్వేస్ యూజ్ మీనింగ్ఫుల్ ఐడెంటిఫైయర్స్. సో ఎలా అంటే టోటల్ అండర్స్కోర్ అమౌంట్. సో ఇలాంటి వాటిని అయితే యూజ్ చేయండి. సో దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మీనింగ్ఫుల్ ఐడెంటిఫైయర్స్ అయితే యూజ్ చేసుకోండి. టోటల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్. సో ఇలా అయితే యూజ్ చేసుకోండి మీరు. కీవర్డ్ను ఐడెంటిఫైయర్స్గా అసలు యూజ్ చేసుకోవద్దు, దాన్ని అయితే అవాయిడ్ చేయండి మీరు. నెక్స్ట్ ఏంటంటే సో పైథాన్లో రూల్స్ కూడా కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి. సో ఇవి నా నుంచి మీకైతే టిప్స్ ఇవి.